హాయ్ అండి. హాయ్. సో అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే అది 500 ఏళ్ల తర్వాత రామయ్య జన్మస్థానానికి పూర్వ వైభవం రావడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి నాకైతే. ఇది మన నరేంద్ర మోడీ వల్లే సాధ్యమైంది. అంటే నరేంద్ర మోడీ గారు 2014 నుంచి ఫిక్స్ అయిపోయిన ఎలా అన్నా చేయాలని. అవునండి. సో ఇప్పుడు మనం ఉన్నప్పుడు అవ్వడం ఎలా ఉంది? అంటే మనం ఉన్నప్పుడు మన ముందు అయోధ్య రాముడి మందిరం ఓపెన్ అవ్వడం ఎలా ఉంది అని. ఇది చెప్పలేని సంతోషాన్ని అయితే నాకు కలిగిస్తుంది. చాలా చాలా మంచిది ఇదైతే. సో అయోధ్య రామయ్య దర్శనానికి మరి ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? చూద్దామండి. వెయిటింగ్. ఆ, అంటే వెళ్ళాలనుకుంటున్నారు. ఖచ్చితంగా. సో అయోధ్య రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి సదుపాయాలు వసతులు కల్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది? కొంచెం అందరికీ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యేలాగా మంచిగా అక్కడ ఫెసిలిటీస్, ఒక మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఇంకా కొంచెం మెరుగైన సదుపాయాలని కల్పిస్తే బాగుంటుందని ఒపీనియన్. నార్మల్గా విఐపీస్ వివిఐపీస్ అనేసి ఉంటాయి కదా, సో అలాంటివి పెడితే బెటర్ అంటారా, పెట్టకపోతే బెటర్ అంటారా? కొంచెం అవి తగ్గిస్తేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్ పీపుల్ కూడా ఎక్కువసేపు ఉండాలంటే ఉండలేరు కదా. సో వాళ్ళు కూడా కొంచెం బాగా దర్శనం చేసుకుంటారు అనేసి. లాంగ్ నుంచి వెళ్ళే వాళ్ళకి స్టేయింగ్ ఏమన్నా అరేంజ్ చేస్తే బెటర్ అంటారా? అది చాలా బెటర్ అండి, చాలా బెటర్. అయోధ్య గుడి నిర్మాణం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చూసా అండి, చాలా బాగుంది. చూడగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఆ విగ్రహం చూసారు కదా, రాముడి విగ్రహం ఎలా అనిపిస్తుంది? అది తెలియని సంతోషం, చాలా మంచిగా అనిపించింది. సో అంటే 1000 సంవత్సరాలైన రామ మందిరం చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అది రాజస్థాన్ నుంచి అది అంతా ఇక్కడ ఇంపోర్ట్ చేసి కట్టిన అంట, చాలా బాగుంది. 1000 సంవత్సరాలైనా అలానే ఉంటుంది ఉండొచ్చు, అదే కదా. సో శ్రీరాముడి భక్తుల విరాళాలతో రామ మందిరం నిర్మిస్తే అది ప్రభుత్వ డబ్బు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్న కొంతమందికి మీరేమంటారు? ఇప్పుడు రామ మందిరం అనేది గవర్నమెంట్ నుంచి కాకుండా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకెళ్ళి కట్టినారు కాబట్టి అందరిది అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది, అది బాగుంటుంది అనేసి నా అభిప్రాయం. వాళ్ళు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అసలు వరస్ట్ గవర్నమెంట్ అండి. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా కరప్షన్ ఎక్కువ ఉంది తప్ప డెవలప్మెంట్ లేదు, ఏం లేదు అసలు. మీరు చూసుకుంటే కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఇండియాలోనే ఎన్నో అటాక్స్ జరిగినాయి. బీజేపీ గవర్నమెంట్ వచ్చి నుంచి ఇండియాలో నాకు తెలిసి ఎక్కడ ఇట్లా హైదరాబాద్లోనే అప్పుడెప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, బాంబ్ బ్లాస్ట్, దిల్సుఖ్ నగర్ అనుకుంటా. ముంబైలో తాజ్ హోటల్లోనే అటాక్ జరిగినాయి. ఈ 2014 నుంచి 19 వరకు మనం చూసుకుంటేనే ఎక్కడ కానీ ఇండియాలో ఎక్కడ కానీ ఒక అటాక్ కూడా లేదు. చైనా వాళ్ళు కూడా భయపడతారు మనతో చూసి. ఇది బీజేపీకి, అదే నరేంద్ర మోడీకి థ్యాంక్స్ మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.